మిత్రులారా, సోదిబామ వీడియో ఒకటి చూశాను. కొద్ది రోజుల ముందు ఆమె కమ్యూనిటీ పోస్ట్ కూడా ఒకటి చూశాను. ఈ బ్రాహ్మణ ద్వేషి చెప్పు చేతల్లో నడిచే బ్రాహ్మణులు ఒకరు ఉన్నారు. ఆయన ఒక మాదిరి పండితుడు, మంచివాడే. కానీ ఈ సోదిబామను మెప్పించడానికి చిల్లర బుద్ధిని ప్రదర్శించి ఒక పుణ్యాత్మురాలిని అనరాని మాటలు అనటం అలవాటు చేసుకున్నారు. దుర్యోధనుడిని ఆశ్రయించిన కర్ణుడిలా అతగాడు ప్రవర్తిస్తున్నారు. ఈ సోదిబామ పైకి ఆధ్యాత్మికవేత్తగా కనిపిస్తూ కులభేదాలు మర్చి ఐక్యం కావడానికి ప్రయత్నిస్తున్న హిందువులలో చీలికలు తేవడానికి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన సినిమా నటుడు ఎన్టీఆర్ ఏ విధంగా అయితే బ్రాహ్మణ ద్వేషాన్ని వ్యాపింపజేశాడో అదే ద్వేషాన్ని ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వ్యాపింపజేయడానికి కృషి చేస్తోంది. ఈ విషయంలో హిందూ ద్వేషం అందున బ్రాహ్మణ ద్వేషంతో పనిచేసే కంచె ఐలయ్య కూడా ఈమె వీడియోలు చూస్తే ఈమెకు శిష్యుడైపోతాడు. అయితే ఈమె ఈ మధ్యకాలంలో తక్కువ మోతాదులో కాపు ద్వేషం పుట్టించడం మీద కూడా దృష్టి పెట్టింది. తన లక్ష్య సాధనకు ప్రధానంగా 2 మార్గాలు ఎంచుకుంది. అందులో ఒకటి, హిందూ సమాజంలో మత మార్పిడులకు బ్రాహ్మణులే ఏకైక కారణం అని 1కి 10 సార్లు చెబుతూ ఉండడం. ఒకే అబద్ధాన్ని పదే పదే చెబితే అది నిజమే అయిపోతుందని ఆధునిక కాలంలో రాక్షస బుద్ధులున్న వాళ్ళు నమ్ముతున్నారు, అనుసరిస్తున్నారు. రెండవది, ప్రవచనకారులు అనగానే 99% బ్రాహ్మణులే ఉంటూ ఉంటారు. దానిని మనసులో పెట్టుకొని ప్రవచనకారుల మాటలకు విపరీతార్థాలు తీసి వాళ్ళ పట్ల హిందువులకు ద్వేషం పుట్టించే ప్రయత్నం తరచూ చేస్తూ ఉంటుంది. పైగా ఈమె కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయని 1కి 2 సార్లు గర్వంగా తన వీడియోలలో చెప్పుకుంది. తన చేతికి మట్టి అంటకుండా హిందువులలో చీలిక కోసం తెలుగుదేశం పార్టీ ఈమెను తెర వెనుక నుండి ఉపయోగించుకుంటోందని భావించవచ్చు. అలా చేస్తే తెలుగుదేశానికి కలిసి వచ్చేది ఏమిటి అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. హిందువులు ఐక్యంగా ఉండి ఓటు బ్యాంకుగా మారితే సెక్యులర్ పార్టీల మనుగడ దెబ్బతిని భారతీయ జనతా పార్టీ బలంగా ఎదుగుతుంది. తెలుగుదేశం పార్టీ హిందువుల ఓట్లు ఎన్నికలలో తమకు పడకపోవచ్చు అని అనుకున్నప్పుడల్లా భాజపాతో పొత్తు పెట్టుకుంటుంది. భాజపాకు ఓట్ల శాతం చాలా తక్కువగా ఉన్నప్పటికీ తెదేపాను ఓడిపోయేలా చేసి ఏ కాంగ్రెస్ వైకాపాను గెలిచేలా చేస్తుంది. భాజపా తాను స్వయంగా గెలవకపోయినా గెలవగల అవకాశం ఉన్న పార్టీని ఓడిపోయేలా చేయగలదు. ఇంత తక్కువ శాతం ఉంటేనే భాజపా పరిస్థితి ఇలా ఉంటే, హిందువులు పెద్ద సంఖ్యలో ఐక్యంగా ఉండి ఓటు బ్యాంకుగా మారితే తెదేపా వంటి సెక్యులర్ పార్టీల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ఇదే సమయంలో భాజపాతో పొత్తు పెట్టుకున్న కారణంగా మైనారిటీలలో తమ పార్టీ పట్ల వచ్చే ఆగ్రహాన్ని చల్లబరచడానికి మైనారిటీలకు తాయిలాలు ఇవ్వటం, అవసరమైతే హిందూ గుళ్ళు గోపురాలు గోశాలలను అభివృద్ధి పేరుతో కుప్పకూల్చటం ప్రస్తుతం సెక్యులర్ ప్రభుత్వాలు చేస్తున్న పని. అది ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, తమిళనాడు, కర్ణాటక ఏదైనా అంతటా ఈ ఘోరకలి నడుపబడుతోంది. సెక్యులర్ పార్టీలపై, సెక్యులర్ ప్రభుత్వాలపై వచ్చే ఆగ్రహాన్ని దారి మళ్లించడానికి ఈ అరాచకాలకు హిందూ ప్రవచనకారులు హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేయకపోవటమే కారణం అని నిందించడం ద్వారా పాపిష్టి పనిచేస్తున్న ప్రభుత్వాలపై హిందువుల ఆగ్రహం దారి తప్పడమే కాక బ్రాహ్మణ ద్వేషం మరింత ముందుకు వెళుతుందని ఒక వ్యూహం ఆయా సెక్యులర్ పార్టీల స్లీపర్ సెల్స్ ద్వారా అమలవుతోంది. పెద్దమ్మ గుడి కూల్చిన తర్వాత ప్రియా చౌదరి చేసిన వ్యాఖ్యలను, ఆమెను సమర్థిస్తున్న వారందరినీ ఈ కోణం నుంచే చూడాలి. ప్రియా చౌదరిని వెనకేసుకొస్తూ చేసిన వీడియోలో సోదిబామ మరోసారి ప్రవచనకారులు మాట్లాడిన కొన్ని మాటలు చెప్పింది. అది వాటి పూర్వాపరాలు, సందర్భాలు వదిలేసి చెబుతుంది. అవన్నీ ప్రవచనకారులకు దురుద్దేశాలు అంటగట్టి హిందువులలో వాళ్ళను పలచన చేయడం కోసం ఎంతో చాతుర్యంగా వక్రీకరించి చెబుతుంది. 2 రోజుల క్రితం చేసిన వీడియోలో రాముడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రవచనకారులు చెప్పారని చెబుతూ ఇది తప్పు కాదా అని ప్రశ్నించడం నిజానికి నాకైతే నచ్చింది.
అవే మాటలు ఈమెకు వైష్ణవ స్వామీజీలు అని ఉంటే తెలియనట్టు ఉంటుంది. రామాయణం గురించి చిన్నజీయ స్వామీజీ వారు చెబుతూ ఒక సందర్భంలో సుగ్రీవుడు చేసిన సాహసం వలన సుగ్రీవుడికి ఏదైనా అయితే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తనకు సీతాదేవి కూడా ముఖ్యం కాదని సహాయంగా వచ్చిన మిత్రుడికి జరగరానిది జరిగితే తాను ప్రాణం తీసుకుంటానని చెప్పారని చిన్నజీయ స్వామీజీ వారు ఒక యూట్యూబ్ వీడియోలో చెప్పడం అనేక మంది చూశారు. నేనైతే దీనిని తప్పు పట్టను. అయితే సోదిబామ తప్పు పట్టాలి కదా, దీనిని తప్పు పట్టదు. ఎందుకంటే ఆయన వైష్ణవ స్వామీజీ. అలాగే రాముడు మాంసం తిన్నాడని ప్రవచనకారులు చెబుతున్నారని, దాని ద్వారా రాముడిని తప్పుగా చూపిస్తున్నారు, దీనికేమంటారు అని ఆమె అడుగుతోంది. ఈ విషయంలో రెండు రకాల వాదనలు ఉండడం నిజం. రెండు రకాల ప్రవచనకారులు తాము చెప్పిన దానికి తమకు దొరికిన ప్రమాణాలు చూపిస్తుంటారు. దానిని అన్వయించుకోవడంలో ఎక్కడో పొరపాటు జరుగుతోంది. అయితే ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. రాముడు బ్రాహ్మణ వర్గానికి చెందినవాడు కాదు, అంటే శాకాహార ఆహారం తీసుకునేటువంటి వర్గానికి చెందినవాడు కాదు. రాముడు క్షత్రియుడు. క్షత్రియునికి మాంసాహారం నిషిద్ధం కాదు. అందువలన రాముడు మాంసం తిన్నా తినకపోయినా దోషమేమీ కాదు. దీని ఆధారంగా ప్రవచనకారులను నిందించడం, ప్రవచనకారుల పట్ల చులకన భావం పుట్టించడం మాత్రం పాపం. దీనిని ఆ రాముడు కూడా సహించడు. అలాగే ప్రియా చౌదరిని సమర్థిస్తూ చేసిన వీడియోలో సోదిబామ మరో విషయం ప్రస్తావించి విచిత్రమైన విడ్డూరమైన మాట ఒకటి చెప్పింది. కొద్ది రోజుల క్రితం గోకర్ణంలోని గుహలో గడుపుతున్న రష్యన్ మహిళది నిజమైన భక్తి కాదట, ఆమెది నిజమైన భక్తి అని అనేవాళ్లు తాము కూడా ఆమె వలనే గుహలలో నివసించాలని చెబుతోంది. అలా అయితే రాముడు మాంసాహారం తినలేదని చెప్పే సత్యభామ ఆ మాట ప్రాతిపదికగా రాముని భక్తులు, రాముని అభిమానులు ఏ కులం వర్గం వారైనా కూడా మాంసాహారం తినకూడదని, కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవాలని, అప్పుడు మాత్రమే వాళ్ళు నిజమైన రామభక్తులు అవుతారని చెప్పాలి కదా. కానీ అలా చెప్పడం లేదు. ఎందుకంటే నండూరి హేమమాలిని గారు తమ వీడియోలో ఏం చెబితే దానికి వ్యతిరేకంగా చెప్పాలనే అర్థం పర్థం లేని పంతంతో మాట్లాడడం అలవాటు చేసుకుంటోంది. ఇదే రష్యన్ మహిళల గురించి ఆమె మొదటగా చేసిన వీడియోలో అయితే మరీ దారుణంగా మాట్లాడింది. ఆమె అడవులలో ఒంటరిగా జీవిస్తూ భర్త లేకుండానే పిల్లల్ని కొంటూ ఉండేదని చెప్పింది. ఇలాంటి విషయాలు చెప్పాలంటే ఆమెకు చాలా ఉత్సాహం. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే మరియు మంత్రిగా ఉన్న రోజాను ఉద్దేశించి కొందరు తెదేపా నేతలు ఆమెపై చాలా అవమానకరమైన వ్యాఖ్య ఒకటి తరచూ చేసేవారు. ఆమె గతంలో నీలి చిత్రంలో నటించిందని అనేవారు. మరి సత్యభామ ఈ విషయమై ఎప్పుడూ వీడియో చేసిన దాఖలా లేదు. ఎందుకంటే ఆ మాటను ఖండిస్తే తాను అభిమానించే తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. సమర్థిస్తూ వీడియో చేస్తే వైకాపా ప్రభుత్వపు ప్రతీకారానికి గురి కావాల్సి వస్తుంది. ఈమెకున్న బ్రాహ్మణ ద్వేషం, కాపు ద్వేషం నచ్చక అయ్యి ఉండవచ్చు ఈమెను నండూరి హేమమాలిని గారు దూరం పెట్టారు. దానితో ఈమెపై కక్ష కట్టి ఈవిడికి సర్వమంగళ అమ్మవారి గుడి అర్చకులు, వేద పండితులు అయిన రామ్మం గారికి రంకు అంటగట్టేది. తన చెప్పు చేతల్లో బెదిలే విపి రెడ్డితో కూడా ఈమెపై ఇలాంటి అబాండం వేయిస్తూ వీడియో చేయించింది. సాక్షాత్తు శంకరాచార్యుల వారి శీలంపైనే అపనమ్మకం కలిగించి రాజు భార్యతో రంకు అంటగట్టిన ఈమె జీన్స్ లో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఏమిటో. ఈమె ధోరణిని, ఈమెకున్న బ్రాహ్మణ ద్వేషాన్ని, కాపు ద్వేషాన్ని, శంకరాచార్య పీఠాలపై ఉన్న ద్వేషాన్ని ఎండగొడుతూ ఉగ్ర భార్గవ ఛానల్ వారు లైవ్ వీడియోలు చేస్తుంటే సోదిబామ ఆమె అనుచరుడైన చిల్లరమారి ఆ లైవ్ లో పాల్గొని ఎదుర్కొనే ప్రయత్నం చేయకపోగా మగవాళ్ళను గిల్లి హేమమాలిని గారే వీడియోలు చేయిస్తోందని నీచంగా ప్రచారం చేస్తున్నారు. ప్రియా చౌదరికి సమర్థనగా చేసిన వీడియోలో సూటిగా ప్రశ్నిస్తున్నాను అని అంటోంది. ఉగ్ర భార్గవ సేన వారి లైవ్ లో పాల్గొని సూటిగా ప్రశ్నిస్తే అర్థం ఉంటుంది. లేదా తనే ఒక లైవ్ చేసి ఆ లైవ్ లో ఉగ్ర భార్గవ సేన వారికి పాల్గొనే అవకాశం ఇచ్చి అప్పుడు సూటిగా ప్రశ్నిస్తే బాగుండేది. గుడ్డివాడిని అనుసరించేవాడు ఏ విధంగా అయితే గమ్యం చేరలేడో సోదిబామ లాంటి వాళ్ళను ఆదరించి అభిమానించే వాళ్లకు ఎప్పటికైనా దుర్గతి పట్టడం తథ్యం. ధర్మస్య జయోస్తు.
అధర్మస్య నాశోస్తు. భారత్ మాతాకి జై.